అమ్మా మేము ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చామమ్మా. ఏ కులమైంది ఏదేం తెలియకుండా ఎక్కడ తీసుకొని వచ్చిన కట్టా పట్టా తీసుకుని బయటకే. అమ్మా మేము వచ్చేటప్పుడు మా మామ 50 లక్షలు డబ్బులు 10 సవర్లు కట్నంగా ఇచ్చాడమ్మా. అయినా కానీ తట్టా పుట్టా తీసుకుని ఇంకేమంటావా అమ్మా? మహాలక్ష్మి అంటే కోడల చేస్తే ఎవరైతే ఏముందలే. భీమా బూచుబుతి లేవు. మరే అల్డా పెద్దగా ఏమవుతావురా? మాకు 20 ఎకరాలు తీసుకొని 10 బర్రెలు ఒక 10 ఎకరాలు ఊరేస్తామా. ఉండనాయాలరా లక్షలు లక్షలు పెట్టి కాలేజీకి పంపిస్తుంటే రైతులు అవుతారంట మడగాళ్ళు. కానీ ఇవాళ కాఫీ అని ఇంత మధురంగా పెట్టావు. నిన్న చేలో కూర్చున్నారన్నారు కదా, అది నేను చూస్తున్నా కానీ బర్రె తినేసిందండి. ఏమండి, స్ట్రెస్ తగ్గాలంటే డాక్టర్ ఎక్కడికైనా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళమన్నాడండి. అవును కదా, వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అరకు, ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు. అంత లేదు. రేపు కొండ మీదకి మేకలు తోలుకెళ్దాం. కొండ మీద నుంచి వ్యూ సూపర్ ఉంటది. నాని బర్లికాడ తిరిగి తిరిగి గోరు ఊడిపోయింది, మళ్ళా తిరిగి వస్తుందంటవా? ఇప్పుడేంది వికలాంగుల కోటలు 6,000 పింఛన్ రాపిమంటవే ఏంది? ఏవండి, ఇగో జాంకాయలు. నాకు వద్దులే. నీకు ఎవడిచ్చాడా? అన్ని మూసుకొని ఎత్తుకుపో. హలో నానా, ఎవడు కొడుకురా నువ్వా? ఒక్క లచ్చమ్మ కొడుకువా? నానా, మేకలాం కొడుకువా? హలో నానా, ఏం నానా? దొంబరాలు చేయలే మనవరాలు కొడుకువా? మా ఆవిడ నా పక్కన ఫోన్ పెట్టరు నా కొడక. ఏ భయ్ నా కొడక. సమాచారం గారు నేను చెప్పి నీ పాటిస్తున్నారా? పాడిస్తున్నాను డాక్టర్ గారు. ఎన్ని పర్సెంట్ పొట్ట మాత్రం తగ్గట్లేదండి. అవును నేను వేస్తున్నాను ఆ కడుపుకే. ఏం తింటలేదండి డాక్టర్ గారు? సాయంత్రం 5 30 పరోటాలు 50 సమోసాలు తిన్నా సరిపోవట్లేదండి. అందుకే సమాచారం గారు భారీగా అవసరం కడుపు నీకు వచ్చింది.